హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పద్మ కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో గ్రీన్ వంకాయ కర్రీ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తున్నాను చూడండి. ముందుగా వంకాయలు తీసుకొని వాటర్లో కడిగి పీసెస్ లాగా కట్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ధనియాలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత గడ్డి నువ్వులు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. లైట్గా ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సర్ జార్ తీసుకొని దాంట్లోకి వేసుకొని పేస్ట్ చేసుకుంటున్నాను, గ్రైండ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఇంకో ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుంటున్నాను. జీలకర్ర ఆవాలు వేసుకుంటున్నాను. తర్వాత శనగపప్పు వేసుకుంటున్నాను. కరివేపాకు వేసుకుంటున్నాను. తర్వాత కట్ చేసి పెట్టుకున్న వంకాయలు వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా ఫ్రై చేసుకుంటున్నాను. తర్వాత సాల్ట్ వేసుకుంటున్నాను. రుచికి సరిపడేంత ఉప్పు వేసుకుంటున్నాను. వేసుకొని కలుపుకుంటున్నాను. ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన వీడియోస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. చూడండి, ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ వేసుకుంటున్నాను. పేస్ట్ వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా మిక్స్ చేసుకుంటున్నాను. పేస్ట్ మొత్తం వంకాయలకి పట్టేలాగా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలాంటి మరెన్నో ఈజీ రెసిపీస్ మీరు చూడాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. నేను చేసిన రెసిపీస్ ఫస్ట్ నోటిఫికేషన్ మీకే వస్తుంది. చూడండి, తర్వాత కొంచెం వాటర్ వేసుకొని కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత గడ్డి నువ్వుల పౌడర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. తర్వాత కొంచెం పసుపు వేసుకుంటున్నాను. గరం మసాలా వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. బాగా కలుపుకున్న తర్వాత ఇంకా కొంచెం వాటర్ వేసుకుంటున్నాను. వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. ఇలా చేసుకోవడం వల్ల 1కి 2 ముద్దలు ఎక్కువ తింటారు. చూడండి, ఇప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నాను. చిన్నగా తరిగిన కొత్తిమీర వేసుకొని కలుపుకుంటున్నాను. అంతే అండి, గ్రీన్ వంకాయ కర్రీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నెక్స్ట్ ఏ రెసిపీ కావాలో కూడా కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.